రైట్ ఫైనల్ డెస్టినేషన్ అమ్మవారి శ్రీ గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి దగ్గరికి అయితే మనం వచ్చేసాము. దాదాపు 416 మెట్లు. దాని యొక్క విశిష్టత కావచ్చు, లేకపోతే అమ్మవారికి సంబంధించి మొదటి మెట్టు నుంచి మొదటి గడప ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడి నుంచి ఇక్కడి దాకా రావడానికి కూడా చాలా వరకు భక్తులు చాలా వరకు ఎట్లా అంటే భారీ ఎత్తున అయితే తరలి వచ్చారు. అండ్ దట్టు మాకు ఏదైనా అలసట కానీ ఇంకేం కానీ లేదు, అమ్మవారిని తలుచుకొని మరీ వచ్చాము అని చెప్పేసి కూడా హిట్ టీవీతో వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా మనం ఫైనల్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాము. అటు చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకుంటే అటు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు కూడా చాలా ఉన్నాయి. అండ్ దట్టు షీ టీమ్స్కి సంబంధించి కూడా బందోబస్తు ఏర్పాట్లు కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చేశారు. అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు బాగా చేసిందని చెప్పొచ్చు. సో ఈ రోజు మొదటి రోజు కాబట్టి మొదటి రోజు సందర్భంగా కూడా మనకి ఇక్కడ రష్ అనేది ఇంకా ఎక్కువగానే పెరుగుతుంది. పొద్దున మనం 8 గంటల నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 90% భక్తులందరూ కూడా నమోదైన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్క మఫ్టీలో కూడా పోలీసులు ఇక్కడ తిరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్క డెస్టినేషన్కి సంబంధించి కూడా ఏది అటు ఎంట్రన్స్ కావచ్చు, ఇటు ఎగ్జిట్ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి కూడా అటు లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. సో మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. మరి ఏ విధంగా అమ్మవారికి సంబంధించి భక్తి పూజలు ఏ విధంగా చేసినారు, మరి ఏ విధంగా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేశారు, పూజలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి ఒక్కసారి పంతులు గారితో కావచ్చు, ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ సిబ్బంది, ఆలయ కమిటీ చైర్పర్సన్ కావచ్చు, వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కానీ పంట పైరు చాలా బాగుంది కాబట్టి వర్షాలు పడాలని కోరుకున్నాము. వారిని వర్షాలు పడాలి, వానలు పట్టాలి. అట్లయితే మనకు 5 ఏళ్ళ కాబట్టి వానలు పడాలి, అమ్మవారు వానలు రప్పియాలి. అదే మా కోరిక. 12 సంవత్సరాలు. వెంకట స్వామి సికింద్రాబాద్ మాది. అందరికి సికింద్రాబాద్ అడ్డగుంట. సో మరి ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా చాలా వరకు బోనాలు ఎత్తుకొని వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం చూడొచ్చు ఒక్కసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాము. సో చెప్పండి ఎట్లా? మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు పగల నాగమ్మ శారదమ్మ మా గురువు. ఈ ఒక్కసారి నేను తొలిసారి బోనం ఎత్తుకొని వచ్చిన ఈ యొక్క గోల్కొండలకు. సో నాకు చాలా ఆనందంగా ఉంది. ఏటేట నేను ఈ యొక్క బోనాలకు రాలేకపోయినా కానీ మా గురువు వల్ల పగల శారదమ్మ వల్ల వీళ్ళకి బోనం ఎత్తుకొని. చెప్పండి, ఆషాఢ మొదటి వారం బోనాలు అయితే అమ్మవారికి సమయం ఎట్లా ఉంది? భక్తుల రెస్పాన్స్ ఫుల్ ఉన్నారు అమ్మ భక్తులు. బీజీ ఉన్నాం. ఏ టైం నుంచి పూజలు అనేది కొనసాగించారు అమ్మవారికి? పొద్దుగాల 5 నుంచి ఇప్పటిదాకా ఇంకా సాయంత్రం 10-11 అవుతుంది. అంటే అమ్మవారికి సంబంధించి పూజలు కావచ్చు, విశిష్టత కావచ్చు, ఏం చేసినారు ఈరోజు అభిషేకం చేసినాం, పూజలు చేస్తున్నాము. ఇప్పుడు మనకు జులుస్ అయితే రాలేదు, ఇంకా సాయంత్రం అయితే ఊరేగింపు వస్తాయి కదా, అప్పుడు వేరే అమ్మవారి పంచలోహాల విగ్రహంతో ఊరేగింపు వస్తుంది. ఏ విధంగా అంటే తొట్టెల పీఠం ద్వారా అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. పెద్ద తొట్టెలు ఉంటుంది లంగరోజు చౌరస్తా నుంచి. తొట్టెలు అంటే అది తరతరాలుగా నడుస్తుంది, అది అట్లానే ఆనవాయితీ అన్నమాట. అభిషేకం అంటే ఇది పాలు, పెరుగు ఇట్లా 5 రకాలు ఉంటాయి పంచామృతం. వాటి బందోబస్తు బాగానే ఉంది. అంత పోలీస్ డిపార్ట్మెంట్ బాగానే పనిచేస్తున్నారు, అంత పనిచేస్తున్నారు అమ్మా. ఇప్పుడైతే భక్తులకు ఏం లేదు, వాళ్ళు వస్తుంటారు, దర్శనం చేసుకుంటారు, పోతుంటారు, అంతే. అంతే ఏదైనా సరే అమ్మవారి మహిమనే. ఇంకా మనం ఈ వారం పొద్దున్న నుంచి నడుస్తూనే ఉంది అమ్మ, సాయంత్రం వరకు ఉంటుంది. మళ్ళీ సండే ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఉంటారు. ఇప్పుడే మెల్లమెల్ల పీకప్ అవుతుంది, రాను ఇంకా ఎక్కువ అవుతారు జనాలు. గోల్కొండ మహంకాళి అమ్మవారికి సంబంధించి మనమైతే ప్రస్తుతం మహంకాళి అమ్మవారి టెంపుల్లో ఉన్నాం. మనతో పాటు ఏదైతే ఈ టెంపుల్కి సంబంధించి పూజారి గారు ఉన్నారు, మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే అండి. సో ఈరోజు ఉదయం ఏదైతే ఆషాఢ మాసం మొదటి వారంలో అమ్మవారికి పూజలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా ఎట్లా చేసినారు, ఏ విధంగా ఉంది ప్రాసెస్ అంతా?
ముందుగా ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. ఈరోజు ఉదయమే మనకి 5 o'clock ఉదయమే 5ంటికి జగదమ్మ అమ్మవారికి మాంకలమ్మవారికి అభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. భక్తులు మార్నింగ్ నుంచి అమ్మవారికి దీప నైవేద్యం అదే కళ్ళు శాఖ అమ్మవారికి ఓడి వేయాలో అనేది మార్నింగ్ నుంచి తీసుకొచ్చి సమర్పిస్తున్నారు. అలాగే ఈరోజు మనకి ఫస్ట్ పూజ మొదట పూజ గోల్కొండ ప్రత్యేక ఏంటంటే మనకి 4 రోజుల పాటు పూజలు అవుతాయి ఇక్కడ. ప్రతి గురువారం ఆదివారం అలాగే మళ్ళీ మంగళవారం చేసుకుంటారు అనమాట. ఈరోజు స్టార్ట్ అయింది మనకు ఫస్ట్ పూజ ఉంది. ఈరోజు మనకి మాంకలమ్మ ఉత్సవ విగ్రహాలు మా ఇంట్లో నుంచి మాంకలమ్మ ఉత్సవ విగ్రహాలు అలాగే బంగారు బోనం బంగారు చీరే అమ్మవారి కవచం అలాగే బంగారు పాదాలు ఈరోజు మా ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా చోటా బజార్ అనంతచారి ఇంట్లో నుంచి జగదంబ అమ్మవారి ఉత్సవ విగ్రహాలు తీసుకురావడం జరుగుతుంది మేడం. అదే లంగ రోజు నుంచి మనకి పట్టు వస్త్రాలు మనకి మంత్రివర్యులు కొండా సురేఖ మేడం అలాగే పొన్నం ప్రభాకర్ సార్ గారు అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత అది అక్కడ నుంచి జగదమ్మ అమ్మవారు పట్టు వస్త్రాలు ఇక్కడ మనకి గోల్కొండ కోటకి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ బంజారాబాద్ నుంచి నజర్ బోనం 26 మంది కులోర్తుల ఆధ్వర్యంలో మా ఇంటి నుంచి మాంకలం ఉత్సవం ఈవినింగ్ సాయంత్రం మనకి గోల్కొండ కోట చేరుకున్న తర్వాత సాయంత్రం 6 అవుతుంది మేడం. పైకి తీసుకురావడం జరుగుతుంది. పైకి తీసుకొచ్చిన తర్వాత 4 రోజుల పాటు ఇక్కడ మాంకలమ్మ ఉత్సవ విగ్రహాలు అలాగే జగదంబ ఉత్సవ విగ్రహాలు 4 రోజుల పాటు ఇక్కడ పెట్టిన తర్వాత 9 పూజలకి 9 మనకు ఒక్కొక్క పూజకు ఒక్కొక్క అలంకరణ చేసి భక్తులు తీసుకొచ్చి అమ్మవారికి ఓడు బియ్యాలు కానీ ఏదున్నా 9 పూజలు వైభవంగా నిర్వహిస్తాం అనమాట ఇక్కడ. అంటే ఈ రోజు ఉదయానికి సంబంధించి అమ్మవారి పూజలు కావచ్చు ఇంకా అమ్మవారికి సంబంధించి నైవేద్యాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, ఎట్లా కొనసాగుతుంది? ఈరోజు ఉదయం మా 26 మంది కులోర్తల ఆధ్వర్యంలో ఉదయమే 5 o'clock అమ్మవారికి గుడి ఓపెన్ చేసిన తర్వాత మాకు అభిషేకం కార్యం నిర్వహించిన తర్వాత ఇద్దరు అమ్మవారికి జగదమ్మ అమ్మవారికి మాంకల అమ్మవారికి మనకి అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. అలాగే అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించడం జరిగింది. ఇక్కడ మనకి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత మేడం గారు అలాగే పీస్ అండ్ మైత్రి కమిటీ గోల్కొండ ఐసీపీ సార్ అలాగే ఇన్స్పెక్టర్ సైదులు సార్ గారు ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సీసీ ఫుటేజ్ అలాగే వాటర్ డిపార్ట్మెంట్ అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ భక్తులకి వచ్చి ఏ ఇబ్బంది కలగకుండా మనకి మంచిగా దర్శనం చేసుకుని వెళ్ళాలి. సీసీ ఫుటేజ్ కెమెరా గురించి కానీ ఏ ఇబ్బంది కలగకుండా మనకి మొన్న రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది మేడం. అంటే చాలా వరకు చూస్తూనే ఉన్నాము. మొదటి వారం భక్తుల రెస్పాన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి పెద్ద ఎత్తున ఉదయం 5 నుంచే మనకి భక్తులు అనేది రావడం జరుగుతుంది మేడం. మరి సెకండ్ మనకి నెక్స్ట్ పూజ మనకి రెండో పూజ ఆదివారం జరుగుతుంది. ఆదివారం ఈ కన్నా ఫస్ట్ పూజ కన్నా ఇంకెక్కువ ఉంటారు మనకి. ఆదివారం రోజు చాలా పెద్ద ఎత్తున వస్తారు మేడం మనకి. అంటే మీ ఇంట్లో నుంచి అటు బంగారు కవచం కావచ్చు బోనం కావచ్చు మీరు సమర్పిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి అసలు పూజా విధానం ఏమన్నా అంటే ఎట్లా ఏర్పాటు చేస్తారు? ఉదయం మా ఇంట్లో పూజా కార్యం నిర్వహించడం జరిగింది. అమ్మవారికి ఓడి బియ్యం వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇప్పుడు మనకి మధ్యాహ్నం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం. అక్కడ మా ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున మనకి బంగారు చీర ఉంటుంది అలాగే బంగారు కవచము బోనము అలాగే పెద్ద ఎత్తున కళాకారుల టీం ఉంటుంది మనకి ప్యాడ్ బ్యాండ్ కానీ పెద్ద ఎత్తున పూతరాజులు విన్యాసాలు అన్నీ ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది మేడం. తీసుకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ 4 రోజుల పాటు ఇక్కడ పెట్టేసిన తర్వాత ప్రతి పూజకి ఒక్కొక్క అలంకరణ చేసుకుంటూ అమ్మవారికి భక్తులు తీసుకొచ్చి అన్ని సమర్పించి మిగతా మనకి మా ఇంట్లో 11 నెలలు పూజా మందిరంలో పెట్టడం జరుగుతుంది మేడం. సో ఫైనల్గా భక్తులకు ఏం చెప్తా అనుకుంటున్నారు? భక్తులకు ఏం లేదు, ఇక్కడ మనకి ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు ఉన్నాయి. మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత మేడం గారు 2 months నుంచి 2 నెలల ముందు నుంచే వచ్చే భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా వాటర్ డిపార్ట్మెంట్ కానీ అన్ని హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ పెట్టడం జరిగింది. మీరు కింద చూడొచ్చు, కింద మళ్ళీ మిడిల్లో ఇక్కడ పక్కనవి పెట్టడం జరిగింది. భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా మెడిసిన్స్ కానీ ఏదున్నా వాటర్ కానీ ఏదున్నా వచ్చే మా బోనాల గురించి క్యూలను అలాగా సపరేట్గా పెట్టడం జరిగింది. ఓడిబియాలు తీసుకొచ్చే సపరేట్గా భక్తులు దర్శనం చేసే భక్తులకి క్యూలను అలాగా పెట్టడం జరిగింది. ఏ ఇబ్బంది కలగకుండా మీరు అందరూ మంచిగా ఇక్కడ 4 రోజుల పాటు పూజలు అవుతాయి. భక్తులు అందరూ ఫ్యామిలీతోని ఇక్కడ 4 రోజుల పాటు మనకి ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అయింది, ఆగస్టు వరకు జరుగుతాయి. మీరు ఫ్యామిలీతో మంచిగా వచ్చి ఏ కోరుకున్న అమ్మవారు నెరవేరుస్తుంది. మీరు ఫ్యామిలీతో మంచిగా వచ్చి దర్శనం చేసుకొచ్చాం. రైట్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఏదైతే గోల్కొండ అమ్మవారికి సంబంధించి జగదాంబిక మరియు మహంకాళి అమ్మవారి బోనాలు అయితే మొదటి వారం చాలా వరకు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరిగినాయని చెప్పొచ్చు. మరి కాసేపట్లో కూడా మరి అండి గోనాలు కావచ్చు లేకపోతే పోతరాజు విన్యాసాలతో పాటు బంగారు బోనం కవచం కూడా ఎక్స్పెషల్గా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పేసి కూడా అర్చకులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవి గోల్కొండ బోనాల అప్డేట్స్. వీడియో నరేందర్తో శ్వేతంగా హిట్ టీవీ గోల్కొండ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.